నా బండి సర్వీస్కి ఇచ్చింది లోపల. సో హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. నేను మీ డోనీ, మీరు చూస్తున్నారు కదా ఇట్స్ మై డోనీ బ్లాగ్స్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏమనుకుంటున్నారు? సో ఈరోజు వీడియో అయితే ఏం లేదు, ఏంది నడుచుకుంటూ పోతున్నాడు ఎక్కడికి అని అనుకోద్దండి. సో నా బైక్ అయితే షోరూంలో ఉంది, నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. సో ఏందన్నా బైక్లో వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చు. సో మీ అందరికీ చెప్పలే కదా, నేనైతే షార్ట్ ఫిలిం అయితే షార్ట్ ఫిలిం అయితే తీస్తున్నాను. సో మన వాళ్ళందరూ అదే వర్క్లో షార్ట్ ఫిలిం షూట్లో అయితే ఉన్నారు. సో ఇంకా మనం షోరూమ్కి వెళ్ళి మన బైక్ని అయితే పికప్ చేసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఈ మంత్ 24th అయితే మనకి బిగ్ బ్యాష్ ఈవెంట్స్ వాళ్ళు హోలీ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు మన ఆక్వాటిక్స్ వాటర్ పార్క్లో. నేనైతే ఆ రోజు వస్తున్నాను, మీరు కూడా వచ్చేయండి, కలుసుకుందాం. చాలు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అమిగోస్ మన బైక్ అయితే హీరో అనమాట. సో ప్రజెంట్ అయితే స్కూటీ మంది. సో సూన్ మనమైతే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 అయితే బుకింగ్ చేసుకోబోతున్నాం. సో దాని మీద కూడా నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. బుకింగ్ ఎంత అయ్యింది, సో టోటల్ కాస్ట్ ఎంత పడింది, మైలేజ్ ఎంత అని దాని మీద నేను ఒక ఫుల్ వీడియో అయితే త్వరలో చేస్తాను. సో మనమైతే దగ్గరికి వచ్చేసినామప్పా. నేను మీకోసము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తాను. మీ నుంచి నేను కోరుకుంటేది ఏంది కాదా, మీ జస్ట్ ఒక చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సబ్స్క్రైబ్ అంటే వస్తే సబ్స్క్రైబ్ కాదండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం. ఇంకా చలో ఈ నుంచి వీడియో కొంచెం ఫాస్ట్గా అనిపించవచ్చు మీకు, ఎందుకంటే ఇలానే మనము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఇలానే వెళ్తే ల్యాగ్ అవుతుంది కాబట్టి కొద్దిగా అయితే స్పీడ్గానే అనిపిస్తుంది వీడియో. చలో ఇంకెళ్దాం. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే హీరో షోరూమ్ అనమాట. సో ఇక్కడే మన బండి అయితే సర్వీస్కి ఉంది. సో రోడ్ని క్రాస్ చేసుకొని రైట్ ఈ పక్కకి వెళ్దాం. చలో లోపల అయితే ఉంది. చలో ఇంకా లోపలికి వెళ్ళి అడుగుదాం. నేనైతే లోపలికి వచ్చేసా ఆల్మోస్ట్. లోపలికి వచ్చేసా. చలో లోపలికి వెళ్ళి అడుగుదాం. బండి సర్వీస్కి ఇచ్చింది లోపల. లోపలికి వెళ్ళి మిగిలిన బ్లాగ్ని కంటిన్యూ చేసుకుందాం. సో మీకోసం మన బండి అయితే అక్కడ ఉంది కదా. సో కంప్లీట్ అయిపోయిందంట సర్వీస్ అయితే. సో మరి ఇంకా వాళ్ళకి ఎందుకు దింపుతారు, బిల్ ఎంత అయిందో కనుక్కొని బిల్లింగ్ చేద్దాం. సో మీకు అయితే బిల్లు కనిపిస్తుంది కదా. సో మనకైతే రెగ్యులర్ సర్వీస్ 187 అయ్యింది. సో ఇంక ఇచ్చేసి బిల్లింగ్ వేయించుకొని ఇంకెళ్దాం బైక్ తీసుకొని.
అన్నా అక్కడే ఇచ్చేసారు. నా ఇందాక స్లిప్ ఇచ్చా కదా. స్లిప్ ఇచ్చావా? దాంట్లో స్లిప్ ఇచ్చామని చెప్పి అన్న ఇచ్చేయమంటున్నారు నా స్లిప్ లేకపోయినా వాళ్ళే చెప్పారు. సో ఫైనలీ మన బైక్ ఎక్కడ బయట ఉన్నట్టుంది. చలో వెళ్దాం. బండి ఎక్కడ ఉన్నా అన్నీనా అది శివరాత్రిది అన్నీ ఉంటాయి. సో అమిగోస్ ఫైనలీ అవర్ బైక్ ఈజ్ హియర్. సో దీనికి అంతా పాలిషింగ్ అయిపోయింది. చలో ఇంకా దీన్ని తీసుకొని డైరెక్ట్ షూట్ లొకేషన్కే నేనైతే. అమిగోస్ ఈ మధ్య వ్లాగ్స్ ఏంటికి లేట్ అవుతున్నాయంటే నేను కొద్దిగా షార్ట్ ఫిలిం వర్క్ మీద పడి లేట్ అయితే అవుతుంది వ్లాగ్స్. సో ఫైనలీ మన బైక్ అయితే సర్వీస్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. ఫైనలీ అవర్ బైక్ ఈజ్ హియర్. మొత్తం ఆయిల్ చేంజ్, రెగ్యులర్ సర్వీస్ అన్నీ. చలో ఇంకా దీన్ని తీసుకొని పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ వేయించుకొని వెళ్దాం. చలో ఇంకా వెళ్దాం. నా ఓకేనా? పోదునా? రైట్. పర్ఫార్మెన్స్ అయితే చాలా చేంజ్ అయిందా మీకు? నేను నిజంగా చెప్తున్నా, పాతదానికన్నా అదే ఆయిల్ చేంజ్ కన్నా ఆయిల్ చేంజ్ తర్వాత నాకు తెలిసి చాలా ఇంక్రీజ్ అయింది పర్ఫార్మెన్స్. చలో ఇంకా ఇంటికి వెళ్ళి ఇంటికాడ నుంచి ఇంకా షూట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో ఆ షూట్ లొకేషన్ ఎక్కడుంది ఏం లేదనేది మనకి సెకండ్ పార్ట్లో అయితే వస్తుంది. సో అంటిల్ దెన్ నేను మీ ధోని సైనింగ్ ఆఫ్, టాటా, బై బై, జై హింద్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.